దశాబ్దానికి పైగా కాలుష్యంలో మగ్గిపోతున్న గ్రామం అది. వందల సంఖ్యలో ఉన్న కుటుంబాలు పరిశ్రమల మధ్య జీవితాన్ని వెళ్లతీస్తున్నాయి. ఫార్మా సిటీలో ఔషధ పరిశ్రమల మధ్య బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. కాలుష్య భూతం నుంచి తమకు విముక్తి కల్పించమని వేడుకుంటున్నారు. విశాఖ జిల్లాలోని తాడి ప్రజల కష్టాలపై ప్రత్యేక కథనం. విశాఖ నగర శివారు ప్రాంతంలోని తాడి గ్రామం దశాబ్ద కాలానికి పైగా తరలింపు కోసం దీనంగా వేచి చూస్తోంది. 2000 మందికి పైగా జనాభా, 1200 మందికి పైగా ఓటర్లు ఇక్కడ నివసిస్తున్నారు. అనేక ఔషధ పరిశ్రమల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. పరిశ్రమల నుంచి విడుదలయ్యే కాలుష్యంతో ఇక్కడి ప్రజల ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం పడుతోంది. గాలి కాలుష్యమే కాదు, భూగర్భ జలాలు సైతం పూర్తిగా కలుషితం కావడం ఇక్కడి దారుణ పరిస్థితిని కళ్లకు కడుతోంది. తాడి గ్రామ ప్రజల దుస్థితిని చూసి తెదేపా నేత బండారు సత్యనారాయణమూర్తి 2011లో ఈ గ్రామాన్ని తరలించాలనే డిమాండ్తో నిరాహార దీక్ష చేశారు. 4 రోజుల దీక్ష తర్వాత అప్పటి ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చింది. తాడిని తరలిస్తామని హామీ ఇచ్చింది. తరువాత పట్టించుకునే నాథుడే కరువయ్యారు. 2014లో తెదేపా ప్రభుత్వం స్థల పరిశీలన పూర్తి చేసి తాడిని తరలిస్తూ జీవో ఇచ్చింది. 53 కోట్ల రూపాయల నిధులు సైతం కేటాయించింది. తరలింపు ప్రక్రియ తుది దశకు చేరగా ఎన్నికల కోడ్ రావడంతో ఆ గ్రామస్తుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. వైకాపా గెలిచిన వెంటనే తాడిని తరలిస్తామని ఆ పార్టీ స్థానిక ఎమ్మెల్యే ఇక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు పడలేదు. తాడి పంచాయతీని కొద్ది సంవత్సరాల క్రితం జీవీఎంసీలో విలీనం చేశారు. నాటి నుంచి ఇక్కడి ప్రజలకు పరిపాలనా పరమైన సమస్యలు సైతం ఎక్కువయ్యాయి. ప్రస్తుతం పురపాలక ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులైనా తమ గోడు పట్టించుకుంటారని ఆశగా ఎదురు చూస్తున్నారు. మాకు జీపీఎన్స్ లో ఉన్నాం కానీ మాకు ఏమైనా సౌకర్యాలు ఏం కరెక్ట్గా లేవండి. పొల్యూషన్ లో ఉన్నాం బట్ మాకు వాటర్ కూడా కొనుక్కొని తాగుతాం. జీపీఎన్స్ అంటే మాకు వాటర్ సప్లై కూడా మంచిగా లేదు. ఈ పొల్యూషన్ వల్ల మేము చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాము. అటువంటి బోర్ వాటర్ అంతా పొల్యూషన్ అయిపోయి ఈ రోజు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. గతంలో చంద్రబాబు హయాంలోనే మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. సత్యనారాయణమూర్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన నిరాహార దీక్ష చేసి ఊరు తీస్తాం తరలిస్తాం అని చెప్పేసి ఆయన ప్రభుత్వం వచ్చినప్పుడు మర్చిపోయారు, గాలికి వదిలేశారు. అలాగే ఈ రోజు ఇప్పుడు అదిబరాజు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము తాడి తరలించే జీవోతో వస్తాం తప్ప తాడి రానని చెప్పేసి ఇదివరకు మాకు హామీ ఇచ్చారు. ఈ రోజు మేము అదిబరాజు గారు మా మాట ఇవ్వగానే మేము అందరం కలిపి వైఎస్ఆర్సీపీకి ఓట్లేసాం. ఓట్లేయగానే ఈ రోజు మా ఊరు తీస్తారని ఆశిస్తున్నాం. ఇంచుమించు ఇప్పుడు సుమారు 15 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం ఈ ఊరిని తరలించమని. ఈ పక్క 10 అడుగులు లేదు, 10 అడుగుల్లో కంపెనీలు ఉన్నాయి. దీని గురించి ప్రతి ఆడవాళ్ళు మగవాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నాం మేము ఈ వాసనకి వాటికి తట్టుకోలేక. దయచేసి మమ్మల్ని ఈ ఊరి నుంచి తొలగించమని మేము ఎదుర్కొంటున్నాం గవర్నమెంట్. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తాడి గ్రామాన్ని తరలించే ప్రక్రియపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.